పాలెస్తైన్, ఇజ్రాయెల్, రష్యా, యుక్రెయిన్ యుద్ధాలతో కలిపి ప్రస్తుతం ప్రపంచంలో 34 దేశాల్లో సివిల్ వార్స్, టెర్రరిస్ట్ ఇన్సర్జెన్సీస్, ఎథ్నిక్ వైలెన్స్ జరుగుతున్నాయి. ఈ యుద్ధాల వల్ల రోజు వందల మంది చనిపోతున్నారు, వేల మంది రెఫ్యూజీస్ గా మారుతున్నారు. ప్రస్తుతం గ్లోబల్ అరేనాలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయన్న డౌట్ చాలా మందికి వస్తుంది. వరల్డ్ వార్ 3 గురించి పాపులర్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాటల్లో కోట్ అండ్ కోట్, "I know not with what weapons World War 3 will be fought, but World War 4 will be fought with sticks and stones." దీని అర్థం మూడో ప్రపంచ యుద్ధంలో ఏ వెపన్స్ ఉపయోగిస్తారో తెలియదు, కానీ 4వ ప్రపంచ యుద్ధంలో మాత్రం రాళ్ళు, కర్రలే ఉపయోగించగలరు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? దానికి కారణాలు ఏంటి? ఈ యుద్ధంలో ఏ దేశాలు పాల్గొంటాయి? ఈ యుద్ధం ఎలా జరుగుతుంది? ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. యుద్ధం మానవాళికి కొత్తమే కాదు, మనం ఆల్రెడీ 2 ప్రపంచ యుద్ధాలు చూసాం. 1914 నుండి 1918 మధ్య జరిగిన వరల్డ్ వార్ 1లో 2 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు చనిపోయారు. 1939 నుండి 1945 మధ్య జరిగిన వరల్డ్ వార్ 2లో 8 కోట్లకు మందికి పైగా చనిపోయారు. వరల్డ్ వార్ 2లో యుఎస్ఏ జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై వేసిన 2 న్యూక్లియర్ వెపన్స్ 2 లక్షల కంటే ఎక్కువ మంది అమాయకపు ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నాయి. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 ప్రపంచానికి కావాల్సినన్ని పాఠాలు నేర్పాయి. అయినా 1945 తర్వాత ప్రపంచంలో శాంతి నెలకొన్నదనుకుంటే అది మన తప్పే అవుతుంది. 2 ప్రపంచ యుద్ధాల్లో అంత నష్టపోయిన తర్వాత కూడా వందల సంఖ్యలో యుద్ధాలు జరిగాయి. 1948లో జరిగిన మయన్మార్ సివిల్ వార్ లో 2 లక్షల మంది చనిపోయారు. 1950s లో జరిగిన కొరియన్ వార్ లో సుమారు 30 లక్షల మంది చనిపోయారు. 1955 to 75 మధ్య జరిగిన వియత్నాం వార్ లో 40 లక్షల మంది వరకు చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ వార్ లో ఇప్పటి వరకు 25 లక్షల మంది చనిపోయారు. ఇవి కాక అరబ్, ఇజ్రాయెల్, అల్జీరియా, కాంగో, బంగ్లాదేశ్, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఇరాక్, శ్రీలంక, లిబియా ఇలా ఎన్నో దేశాల్లో యుద్ధాలు జరిగాయి. అంతెందుకు, 1947 ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా 5 యుద్ధాలు చూసింది. నెంబర్ 1 1947 to 48 కాశ్మీర్ వార్. నెంబర్ 2 ఇండో చైనా వార్ ఆఫ్ 1962. నెంబర్ 3 ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1965. నెంబర్ 4 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆఫ్ 1971. నెంబర్ 5 కార్గిల్ వార్ ఆఫ్ 1999. మోడర్న్ టైమ్స్ లో యుద్ధాల్లో పాల్గొనని 2 దేశాలు స్వీడన్, స్విట్జర్లాండ్ మాత్రమే. మిగిలిన అన్ని దేశాల్లో యుద్ధాలు జరిగాయి. 1960s కోల్డ్ వార్ టైంలో ప్రపంచంలో చాలా దేశాలు మూడో ప్రపంచ యుద్ధం గురించి చర్చించాయి. ఫార్చునేట్లీ సోవియట్ యూనియన్ కొలాప్స్ తో వరల్డ్ వార్ 3 జరగలేదు. కానీ టైం ఎప్పుడూ అనుకూలంగా ఉండదు కదా. ఫ్యూచర్ లో వరల్డ్ వార్ 3 వస్తే అది ఎటువంటి కారణాల వల్ల వస్తుంది? నెంబర్ 1 కిల్లింగ్ ప్రామినెంట్ పొలిటికల్ ఫిగర్స్. వరల్డ్ వార్ 1 స్టార్ట్ అవ్వటానికి రీజన్ ఆస్ట్రియా ప్రిన్స్ ని బోస్నియన్ సర్బ్ చంపడం వల్లే. ఒక దేశంలో ముఖ్యమైన లీడర్, ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ ను వేరే దేశం చంపితే ఏ దేశం ఊరుకోదు. ఇటువంటి ఘటన పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. నెంబర్ 2 రాంగ్ లీడర్స్. యుద్ధం ఎప్పుడు సాధారణ ప్రజలు స్టార్ట్ చేయరు. చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ ముందు చూపులేని అరోగెంట్ లీడర్స్ స్టార్ట్ చేసినవే. నెంబర్ 3 రిసోర్సెస్. మనిషి పుట్టుక దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగిన గొడవలు, యుద్ధాలు మెజారిటీలీ రిసోర్సెస్ కోసమే, ముఖ్యంగా ల్యాండ్, వాటర్, ఫుడ్. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వాటర్ స్కార్సిటీ ఫ్యూచర్ జనరేషన్ కు పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది. అదే కాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ కూడా అవ్వచ్చు. యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో 200 కోట్ల మంది ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. 2025 కల్లా ప్రపంచంలో సగం జనాభా వాటర్ స్కార్సిటీ ఫేస్ చేయాలి. సో ఫ్యూచర్ లో ఫ్రెష్ వాటర్ కోసం కూడా కాన్ఫ్లిక్ట్ రావచ్చు. ఇక మూడో ప్రపంచ యుద్ధం ఏ దేశాల మధ్య జరుగుతుందన్న విషయానికి వస్తే, వరల్డ్ వార్ అంటూ జరగాలంటే 2 వైపులా ఒక్క సూపర్ పవర్ అన్నా ఉండాలి. ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ సినారియోలో వరల్డ్ వార్ అంటూ జరిగితే యుఎస్ఏ చైనా మధ్య, యుఎస్ఏ రష్యా మధ్య జరుగుతుంది. ఈ 2 కేసెస్ లోనూ రష్యా, చైనా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. రష్యా చైనాకి పాకిస్తాన్, నార్త్ కొరియా, వియత్నాం, కజకిస్తాన్, బెలరస్, మంగోలియా, సర్బియా సపోర్ట్ చేస్తారు. ఇక యుఎస్ఏకి నాటో మెంబర్స్ అయిన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, సౌత్ కొరియా లాంటి అలైస్ సపోర్ట్ చేస్తారు. ఇక ఇండియా విషయానికి వస్తే వరల్డ్ వార్ 3లో 99.99% ఇండియా ఇన్వాల్వ్ కాదు. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే, ఇండియాకు ఏ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ చేసిన హిస్టరీ లేదు. వరల్డ్ వార్ 1, 2 టైంలో మనం బ్రిటన్ కాలనీగా ఉన్నప్పుడు మన అనుమతి లేకుండా బ్రిటిష్ మనల్ని వార్ లో ఇన్వాల్వ్ చేశారు. అలాగే ఇండిపెండెన్స్ తర్వాత మనం పోరాడిన 5 యుద్ధాల్లో కూడా పాకిస్తాన్, చైనా ఫస్ట్ మనపై అటాక్ చేసినప్పుడు మనం డిఫెన్స్ కోసమే యుద్ధంలో పాల్గొన్నాం. ఇన్ఫాక్ట్ అన్ని యుద్ధాల్లో మొదట
మొదటగా శాంతి ఒప్పందం కోసం ప్రయత్నించింది మనమే. ఈవెన్ ప్రస్తుతం కూడా చైనా మన కాశ్మీర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో ఎన్ని టెరిటోరియల్ క్లైమ్స్ చేస్తున్నా అక్షయ్ చిహ్నం ఆక్రమించుకున్నా మనం పేషెన్స్ గానే ఉన్నాం. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా ఇండియా ఏ కంట్రీ సైడ్ తీసుకోకుండా న్యూట్రల్ గానే ఉంది. ఒకవేళ వరల్డ్ వార్ 3 టైంలో చైనా పాకిస్తాన్ మనల్ని అటాక్ చేస్తే మనం యుద్ధంలో దిగొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. పాకిస్తాన్ అటువంటి బ్రెయిన్లెస్ ఎక్స్పెరిమెంట్ చేస్తుందేమో కానీ రష్యా చైనా అందుకు ఒప్పుకోవు. ఎందుకంటే అలా జరిగితే ఇండియా యుఎస్ సైడ్ వెళ్ళక తప్పదు. ఇండియన్ మిలిటరీ యుఎస్ ఇంటెలిజెన్స్ తో కలిస్తే రష్యా చైనాకే నష్టం. ఎవరన్నా శత్రువులతో పోరాడాలనుకుంటారు, కానీ తెలివైన వాళ్ళెవరు ఒకేసారి ఎక్కువ మంది శత్రువులతో పోరాడాలి అనుకోరు. ఇక వరల్డ్ వార్ 3 ఎలా జరుగుతుందన్న విషయానికి వస్తే ప్రస్తుతం ప్రపంచంలో 13,000 కంటే ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. రష్యా యుఎస్ఏ దగ్గర మాత్రమే మోర్ దాన్ 10,000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న మిగిలిన దేశాలు చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా. మోడ్రన్ న్యూక్లియర్ వెపన్ రేంజ్ అట్లీస్ట్ 100 కిలోమీటర్స్. అంటే న్యూక్లియర్ వెపన్ పడ్డ 100 కిలోమీటర్స్ రేంజ్ డిస్ట్రాయ్ అవుతుంది. వరల్డ్ వార్ 2లో యుఎస్ఏ హిరోషిమా, నాగసాకి పై వేసిన న్యూక్లియర్ వెపన్ రేంజ్ 15 కిలోమీటర్స్. ఆ న్యూక్లియర్ వెపన్స్ తో కంపేర్ చేసుకుంటే మోడ్రన్ న్యూక్స్ అట్లీస్ట్ 10 టైమ్స్ పవర్ఫుల్. మనుషుల్ని అంతం చేయడానికి డైనోసార్స్ లాగా ఆస్ట్రాయిడ్ అవసరం లేదు. ఒక రాంగ్ స్విచ్ ప్రెస్ చేసినా సరిపోతుంది. దేశాల మధ్య పెరుగుతున్న అగ్రెసివ్ టెరిటోరియల్ క్లైమ్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఒక దేశం న్యూక్లియర్ వెపన్ ఉపయోగిస్తే మరో దేశాన్ని ఏం ఆపుతుంది? ఇదంతా విన్నప్పుడు వరల్డ్ వార్ 3 అంటూ జరిగితే ప్రపంచంలో మనుషులే మిగలరు అని అనిపిస్తుంది కదా. కానీ వార్ ఆఫ్ ఫ్యూచర్ లో ఒక్క ప్రాణం కూడా పోకుండా యుద్ధం జరగవచ్చు. ఆశ్చర్యంగా ఉందా? సింపుల్ గా చెప్పాలంటే నేను సైబర్ వార్ఫేర్ గురించి మాట్లాడుతున్నాను. రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ పవర్ గ్రిడ్స్ పై చైనీస్ స్టేట్ స్పాన్సర్డ్ సైబర్ అటాక్స్ మీరు న్యూస్ లో చూసుంటారు. జూన్ 2023లో రష్యన్ హ్యాకర్స్ యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ పై, ముఖ్యంగా ఎనర్జీ ఎంటిటీస్ పై సైబర్ అటాక్ చేశారు. 2018లో ఇజ్రాయెల్, యుఎస్ఏ కలిసి స్టక్నెట్ పేరుతో కంప్యూటర్ వైరస్ ఉపయోగించి 1/5 ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ను చెడిపేశారు. ఈ అటాక్ వల్ల ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ 20 ఇయర్స్ వెనక్కి వెళ్ళింది. 2022లో 50 ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ హ్యాక్ అయ్యాయి. అదే ఇయర్ లో ప్రపంచంలో 10% పవర్ గ్రిడ్స్ లో సైబర్ అటాక్ జరిగింది. ఇప్పటికే మీరు ఒకటి గమనించుంటారు, మెజారిటీ సైబర్ అటాక్స్ ఎనర్జీ సెక్టర్ లోనే జరుగుతున్నాయి. కానీ ఎందుకు? ఆన్సర్ వెరీ సింపుల్. ప్రస్తుతం మనమున్న ప్రపంచంలో పవర్ లేకుండా రోజువారీ పనులు చేయగలమా? ఎడ్యుకేషన్ దగ్గర నుండి డిఫెన్స్ వరకు ప్రతి ఒక్కటి ఎనర్జీ పైనే ఆధారపడింది. ప్రస్తుతం ప్రతి దేశం టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేస్తుంది. ఫ్యూచర్ వార్ లో సోల్జర్స్ క్యాంప్స్ ను అటాక్ చేయాల్సిన అవసరం లేదు. కంట్రీస్ ఎనర్జీ సెక్టర్ ను అటాక్ చేస్తే చాలు. మిలిటరీ కమాండ్ సెంటర్స్ ను డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు. కంట్రీ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ను డిస్ట్రాయ్ చేస్తే చాలు. ఆల్రెడీ యుఎస్ఏ, రష్యా, చైనా, ఇండియా దగ్గర యాంటీ శాటిలైట్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే స్పేస్ లో ఉన్న ఏ కంట్రీ శాటిలైట్ ను అన్నా భూమి నుండి అటాక్ చేసి డిస్ట్రాయ్ చేయొచ్చు. కమ్యూనికేషన్, ఎర్త్ అబ్జర్వేషన్, మిలిటరీ ఇలా చాలా నెట్వర్క్ శాటిలైట్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఆ శాటిలైట్ ని డిస్ట్రాయ్ చేస్తే నెక్స్ట్ టైం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనుషులు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, రోబోట్సే ఫైట్ చేస్తాయి. యుఎస్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం 2028 కల్లా 10,000 హ్యూమనాయిడ్ రోబోట్స్ యుఎస్ మిలిటరీలో పని చేయనున్నాయి. ఇదంతా వినటానికి ఏదో స్కైఫై మూవీ చూస్తున్నట్టుంది కదా, కానీ ఇదే రియాలిటీ. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ కూడా మ్యూల్ మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ పేరుతో రోబోట్ డాగ్స్ ఉపయోగిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో జరుగుతున్న అడ్వాన్స్మెంట్ తో వార్ ఆఫ్ ఫ్యూచర్ ఒక స్కైఫై మూవీకి తక్కువేమీ కాదు. వరల్డ్ వార్ 3 గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని, మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కామెంట్ చేయండి. Follow me on Instagram for more updates. My name is Vinila and have a nice day.